యావత్ ప్రపంచాన్ని ఉరికించిన కరోనా వైరస్ కేసులు మళ్లీ పుంజుకుంటున్నాయి. పలు దేశాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. హాంకాంగ్, సింగపూర్, చైనా, థాయిలాండ్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ దేశాల్లో LF7NB1.8 వేరియేషన్ విస్తరిస్తుందని తెలిసింది. ఈ రెండు వేరియంట్లు JN.1 నుంచి ఉద్భవించినట్టు గుర్తించారు. భారత్లోనూ కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళలో కొందరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో వైద్యారోగ్య శాఖ అలర్ట్ అయింది. కేసులు విస్తరించకుండా ముందస్తు చర్యలు తీసుకుంటుంది. కరోనా కేసుల పట్ల ఎవరూ భయపడవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది, వివరాలేంటి? అక్కడక్కడ కరోనా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఆసియా దేశాల్లో ఈ కేసుల సంఖ్య అధికంగా ఉండడంతో అక్కడ దేశాలు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. సింగపూరు, హాంకాంగ్లో కేసుల సంఖ్య అధికంగా ఉంది. సింగపూర్లో ఏకంగా అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా 30% అధికంగా కేసులు నమోదయ్యాయని అక్కడి ప్రభుత్వాలు ప్రకటించాయి. ఒక మే నెలలోనే మొదటి వారంలోనే దాదాపు 14,000కు పైగా కేసులు నమోదయ్యాయని చెప్పి సింగపూర్ ప్రభుత్వం అక్కడి అధికారులు ప్రకటించారు. అదేవిధంగా హాంకాంగ్లో కూడా ఇదే పరిస్థితి. హాంకాంగ్ దేశంలో కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా కేసుల సంఖ్య పెరుగుతుందని, కొత్త వేరియంట్లతోని వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతుంటుందో అక్కడి ప్రజలు ఈ కరోనా బారిన పడి ఆసుపత్రులు చేరుతున్నారు. సాధారణం కంటే కూడా 30% ఎక్కువగా ఈ కరోనా కేసులు నమోదవుతుండగా 28% ప్రజలు ఆసుపత్రులు చేరుతున్నారు ఈ కరోనా వైరస్ వ్యాప్తి బారిన పడి. అదేవిధంగా అక్కడి ప్రభుత్వాలు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఎవరైతే కరోనా బారిన పడ్డారో లేకపోతే వాళ్ళందరూ కూడా ఐసోలేషన్తో పాటు గతంతో పోలిసినటువంటి కొత్త వేరియంట్లు వచ్చినప్పటికీ కూడా మరీ ప్రమాదకరం కాకపోవడంతో వారికి చికిత్స అందిస్తూనే కోలుకునేలా చేస్తున్నారని అక్కడి ప్రభుత్వాలు చెప్తున్నాయి. దీంతోపాటు చైనాలో కూడా ఈ కేసులు ఎక్కువగా విస్తరిస్తున్నాయి. థాయిలాండ్లో కూడా కేసుల సంఖ్య అధికంగానే కనిపిస్తుంది. అంటే ఎండాకాలం ఈ మే నెల ప్రారంభం నుంచి కేసుల సంఖ్య పెరిగినట్లు ఈ థాయిలాండ్, చైనా దేశాలు ప్రకటించాయి. అయితే ఏదైతే కేసులు పెరుగుతున్నాయో కేసుల పట్ల అప్రమత్తంగా ఉన్నామని చెప్తున్నారు. అయితే గతంతో పోల్చినప్పుడు మనకు కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న సమయంలో 2022లో జరిగినటువంటి ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అట్లాంటి ప్రమాదకరమైనటువంటి వేరియంట్ లేకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే అయినప్పటికీ కూడా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో జాగ్రత్తలు పాటిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ 4 దేశాలతో పాటు మిగిలిన మరికొన్ని దేశాల్లో కూడా ఈ కేసులు అయితే విస్తరించే అవకాశం ఉన్నట్టు కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. థాయిలాండ్తో పాటు చైనా, హాంకాంగ్, సింగపూర్లో ఇప్పటికే కేసులు ఉండగా ఇక్కడ నుంచి రాకపోకలు సాగిస్తున్న వారు లేకపోతే ఇతర దేశాలకు వెళ్తున్న సమయంలో అదేవిధంగా ఏదైతే కేసుల సంఖ్య ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్తున్నారో ఆ ప్రాంతాల నుంచి వైరస్ వ్యాప్తి చెంది అధికంగా అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎక్కువ జనసాంద్రత ఉన్నటువంటి సింగపూర్, హాంకాంగ్ లాంటి దేశాల్లో ఈ వైరస్ అధికంగా ఉండడంతో తొందరగా వ్యాప్తి చెందేందుకు కూడా అవకాశం ఉంటుందని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు మన దేశంలో కూడా మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పుడిప్పుడే కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. ఏదైతే గతంలో ఉన్నటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితమైనటువంటి రోగ నిర్ధారణతో పాటు వ్యాప్తి చెందకుండా వైరస్ను కట్టడి చేసేటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి ఇప్పటికే రాష్ట్రాలకు కేంద్రం సూచనలు జారీ చేసింది. మరోవైపు గతంలో తీసుకున్నటువంటి జాగ్రత్తలు తీసుకుంటూనే కొత్త వేరియంట్లు కాబట్టి ప్రమాదకరం కాకపోవడంతో ప్రజలు ధైర్యంగా ఉండాలని చెప్పేటువంటి ప్రయత్నం కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. మొత్తంగా చూసినట్లయితే కొత్త కేసులు నమోదవుతున్నాయి, వేగంగా విస్తరించుతున్నాయి. గతంతో పోల్చినప్పుడు 30% పైగా ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఒక మే నెలలోనే గత 2 సంవత్సరాలతో పోలిస్తే కేసుల సంఖ్య పెరిగిందని చెప్పి కూడా ఏదైతే వైరస్ అధికంగా ఉన్నటువంటి దేశాలు ప్రకటిస్తున్నాయో ఆ దృష్టితో పెట్టుకొని కొత్త వేరియంట్ల రాకను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితమైనటువంటి రోగ నిర్ధారణతో పాటు ఎవరు కూడా ఆందోళన చెందకుండా ఆయా రాష్ట్రాలు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజల్లో ధైర్యం నింపడంతో పాటు అందుకు అవసరమైనటువంటి ఏదైతే కోవిడ్ వేరియంట్లు వస్తున్నాయో దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కానీ లేకపోతే ట్రీట్మెంట్ కానీ లేటెస్ట్ ట్రీట్మెంట్ టెక్నిక్స్ ఏమున్నాయి అవన్నీ కూడా అందిపుచ్చుకుంటూనే మందులు కానీ ఇతర సామాగ్రి అన్నిటి కూడా సమకూర్చుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.